Daily. Taste the Daily. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్టాండ్ల ముందు పోలీసులు భారీ బందోబస్తు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి బస్టాండ్లు డిపోల ముందు బీసీ సంఘాల నాయకులతో పాటు వివిధ రాజకీయ పార్టీలు ధర్నాల్లో పాల్గొన్నాయి. డిపోల ముందు బస్టాండ్ల ముందు ధర్నాలు చేయడం మూలంగా ఆర్టీసీ బస్సులు పూర్తిగా డిపోలకు బస్టాండ్లకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు బస్టాండ్ ప్రాంతంలోనూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఈ విధంగా బోసిపోయి కనిపిస్తుంది. బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు ఆదిలాబాద్, అదేవిధంగా నిర్మల్, బైన్సాతో పాటు ఆసిఫాబాద్, అటు మంచిర్యాల డిపోలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ బస్సులు ఉదయం 4 గంటల నుంచి ఒక్కటి సైతం బయటకు వెళ్ళలేదు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు సైతం ఆయా బస్టాండ్లు డిపోల వద్ద ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇటు బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు ఉదయం నుంచి డిపోల ముందు ధర్నాలు చేస్తున్న నేపథ్యంలో ఒక బస్సు సైతం బయటకు వెళ్ళలేదు. అయితే బంద్ నేపథ్యంలో బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కొంత అసౌకర్యం కలుగుతుంది. ఒక్కరోజుకు వాయిదాలు వేసుకోవాలని రాజకీయ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా బీసీ సంఘాలు సైతం విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీసీలకు ఏదైతే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే అది కోర్టుల్లో సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ విచారణ సందర్భంలో డిస్మిస్ సైతం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్లు సైతం 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. అయినప్పటికీ అది కోర్టుల్లో నిలిచిపోయిన పరిస్థితి. ఆ ప్రక్రియ నిలిచిపోయిన నేపథ్యంలో బీసీ సంఘాలు ఇక పోరాటమే శరణ్యం అంటూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పూర్తిగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. వ్యాపార వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూసివేయడం జరిగింది. ఇటు ఆసిఫాబాద్, అదేవిధంగా కాగజ్ నగర్తో పాటు మంచిర్యాల జిల్లాలోని షాపులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. వీధులు నిర్మానుషంగా మారిన పరిస్థితి. బస్టాండ్లు సైతం ఈ విధంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. ఇటు సంఘాలు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సైతం తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచే ఈ బంద్ కొనసాగుతుంది. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఇప్పటికే సెలవు ప్రకటించాయి. వ్యాపార వాణిజ్య సముదాయాలు సైతం సంపూర్ణంగా బంద్కు మద్దతు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బంద్ కొనసాగుతుంది. అయితే 42% రిజర్వేషన్ ఇస్తే బీసీలకు జనాభా ప్రాతిపదికన తామెంతో మాకంతా అనే నినాదంతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే 42% రిజర్వేషన్ కల్పించేంత వరకు పోరాటం ఆపబోమని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి బీసీ సంఘాలకు సంబంధించిన ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసులు సైతం డిపోలు, బస్టాండ్ల వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకు పరిమితమైన నేపథ్యంలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, ఆదిలాబాద్.